హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. హీరోలతో పోటీ పడి హీరోయిజాన్ని చూపిస్తున్నారు. జస్ట్ హీరోయిన్ గా కాకుండా పవర్ఫుల్ యాక్షన్ చేస్తూ సూపర్ హీరోయిన్లు అనిపించుకుంటున్నారు. సినిమాల్లో హీరోలకు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లకి పోటీ ఇస్తూ యాక్షన్ తో అదరకొడుతున్న ఆ సూపర్ హీరోయిన్లు ఎవరు? గ్లామర్ డాల్స్ నుంచి హీరోలకు గట్టి పోటీ ఇచ్చే స్టేజ్ కి సూపర్ ఫాస్ట్ గా వెళ్తున్నారు హీరోయిన్లు. అటు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోవైపు సోలోగా పవర్ఫుల్ సినిమాలు చేస్తోంది రష్మిక. ప్రస్తుతం సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న రష్మిక విమెన్ సెంట్రిక్ మూవీస్ అయిన గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో లాంటి సీరియస్ సినిమాల్ని పాన్ ఇండియా వైడ్ టార్గెట్ గా చేస్తోంది. రీసెంట్ గా మైసా మూవీ పోస్టర్ తోనే పవర్ఫుల్ హీరోయిన్ అన్న ట్యాగ్ తగిలించేసుకుంది. సౌత్ నుంచి స్పెషల్లీ తెలుగు నుంచి సూపర్ హీరోయిన్స్ లిస్ట్ అవుట్ చేస్తే అందులో టాప్ ప్లేస్ లో ఉండేది అనుష్కనే. స్టార్టింగ్ లో కమర్షియల్ మూవీస్ చేసిన అనుష్క అరుంధతి నుంచి కంప్లీట్ మార్కెట్ ని మార్చేసింది. భారీ కలెక్షన్లలో సోలోగా కూడా ఆడియన్స్ ను ఫుల్ చేసే కెపాసిటీ సంపాదించుకుంది అనుష్క. ఆ నమ్మకంతోనే ఇప్పుడు అనుష్క మీద భారీ బడ్జెట్ పెట్టారు ఘాటి నిర్మాతలు. క్రిష్ డైరెక్షన్ లో అనుష్క హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ యాక్షన్ మూవీలో సాలిడ్ యాక్షన్ తో సూపర్ హీరోయిన్ గా కనిపించబోతోంది అనుష్క. సౌత్ నుంచి ఈ మధ్య కాలంలో ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ తో అదరగొడుతోంది సమంత. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్, సిటాడ్లో ఫుల్ యాక్షన్ చూపించిన సమంత ఇప్పుడు రక్త్ బ్రహ్మాండ్ సిరీస్ తో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చూపించబోతోంది. మరోవైపు మా ఇంటి బంగారంలో కూడా ఇలాంటి విమెన్ సెంట్రిక్ యాక్షన్ మూవీనే ప్లాన్ చేశారు. సాయి పల్లవి సినిమాకి హీరో ఎవరని ఎంత ఎగ్జైటింగ్ గా అడుగుతారో, సాయి పల్లవి హీరోయిన్ అయితే ఆడియన్స్ కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా సినిమా గురించి డిస్కస్ చేసుకుంటారు. అంతలా ఇంపాక్ట్ఫుల్ రోల్స్ చేస్తోంది సాయి పల్లవి. తన యాక్టింగ్ ఆడియన్స్ ని ఫుల్ చేయగలిగే సాయి పల్లవి రామాయణ అనే భారీ పాన్ ఇండియా మూవీలో సీతగా నటిస్తోంది. సీతారామం లాంటి క్యూట్ లవ్ స్టోరీతో అందరినీ ఇంప్రెస్ చేసిన మృణాల్ యాక్షన్ కూడా చేస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో సన్ ఆఫ్ సర్దార్ తో పాటు మరో సినిమా చేస్తున్న మృణాల్ డెకాయిట్ లో గన్ పట్టింది. అడవిశేష్ హీరోగా నటిస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ మూవీ డెకాయిట్ లో యాక్షన్ చేస్తూ పవర్ఫుల్ అని ప్రూవ్ చేసుకుంటోంది. తమిళనాడులో నెంబర్ 1 హీరోయిన్ అంటే నయనతార. ఇప్పటివరకు కమర్షియల్ హీరోయిన్ అయినా సోలోగా విమెన్ సెంట్రిక్ సినిమాలు చేస్తూ సక్సెస్ అయిన హీరోయిన్లు పెద్దగా లేరు. కానీ నయనతార హిస్టరీ క్రియేట్ చేస్తోంది. వరుస పెట్టి సినిమాలు చేస్తూనే ఉంది. ముక్కుతి అమ్మన్ సీక్వెల్ తో పాటు మరిన్ని ఇంట్రెస్టింగ్ లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తోంది నయన్. ఒకప్పుడు సేఫ్ సినిమాలు చేసే హీరోలు ఇప్పుడు కొత్త వాళ్ళకి ఛాన్సులు ఇస్తున్నారు. స్టార్ హీరోలు సెటిల్ డైరెక్టర్స్ కి కాకుండా యంగ్ డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. స్పెషల్లీ సీనియర్ హీరోలు ఈ లిస్ట్ లో ముందే ఉన్నారు. పెద్ద హీరోలు కొత్తదనం కోరుకుంటున్నారు. ఆల్రెడీ ఫార్ములా బేస్డ్ సినిమాలు చేసే డైరెక్టర్లని, పాత కథల్ని పక్కన పెట్టి కథలతో ఎగ్జైట్ చేస్తున్న కొత్త డైరెక్టర్లకి ఛాన్స్ ఇస్తున్నారు. సీనియర్లు, జూనియర్లు అని తేడా లేకుండా స్టార్ హీరోలు చిన్న డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవే ఈ విషయంలో ముందున్నారు. వరుస పెట్టి చిన్న డైరెక్టర్లతో సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి వరుసగా చిన్న డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తున్నారు. దసరా అనే ఒక్క సినిమా చేసిన శ్రీకాంత్ వోదలతో చిరంజీవి యాక్షన్ మూవీ చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ తో బింబిసారా సినిమా చేసిన కొత్త డైరెక్టర్ వశిష్ఠకి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంభరని అప్పచెప్పారు చిరంజీవి. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి యంగ్ డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తాను అని చెప్పిన మెగాస్టార్ అన్న మాట ప్రకారం వాళ్లకే ఎక్కువ ఛాన్స్లు ఇస్తున్నారు. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కుతున్న విశ్వంభర ఆడియన్స్ కి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం గ్యారంటీ అంటున్నారు వశిష్ఠ. హిట్ టార్గెట్ గా పెట్టుకుని మాస్ కమర్షియల్ మూవీస్ చేసే రజనీకాంత్ లాంటి సీనియర్ సూపర్ స్టార్ కూడా కొత్త డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వబోతున్నట్టు టాక్. రజనీకాంత్ తెలుగు డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో సినిమా చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. వివేక్ కి కూడా జస్ట్ 4 సినిమాల ఎక్స్పీరియన్సే, అవి కూడా చిన్న సినిమాలే. అయినా వివేక్ చెప్పిన స్టోరీ నచ్చడంతో రజనీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కంటే ముందే రజనీ ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ యంగ్ డైరెక్టర్లతో చేస్తున్నవే. నిజానికి కొన్నాళ్ల నుంచి రజనీకాంత్ యంగ్ డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తూ వస్తున్నారు. అయితే ఈసారి చేస్తున్న సినిమాలు మాత్రం మరింత స్పెషల్. 4 సినిమాలు చేసి జైలర్ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన నెల్సన్ తో జైలర్ 2,
5 సినిమాలు చేసిన లోకేష్ కనగరాజ్తో కూలీ సినిమాలు చేస్తూ యంగ్ డైరెక్టర్లని ఎంకరేజ్ చేస్తున్నారు. లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా అందరు సీనియర్ హీరోలు యంగ్ డైరెక్టర్లతో సినిమాలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అప్పటి వరకు ఉన్న ఇమేజ్ ని బ్రేక్ చేస్తూ సరికొత్త కథలతో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయాలంటే యంగ్ డైరెక్టర్లే కరెక్ట్ అంటున్నారు సీనియర్లు. మెగాస్టార్ సూపర్ స్టార్ తో పాటు కమల్ హాసన్ కూడా యంగ్ డైరెక్టర్ తోనే సినిమా చేస్తున్నారు. శంకర్, మణిరత్నం సినిమాల కంటే ముందు నెల్సన్ దిలీప్ కుమార్ తో విక్రమ్ మూవీ చేశారు కమల్ హాసన్. 2 సినిమాల తర్వాత తన 233వ సినిమాని 5 సినిమాలు చేసిన హెచ్ వినోద్ డైరెక్షన్ లో అనౌన్స్ చేశారు. అగ్రికల్చర్ బ్యాక్ డ్రాప్ లో సోషల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ టార్గెట్ గా పెట్టుకుంది. సీనియర్ కన్నడ యాక్టర్ శివరాజ్ కుమార్ కూడా యంగ్ డైరెక్టర్లకి ఛాన్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో ఒకే ఒక సినిమా చేసిన బుచ్చిబాబు డైరెక్షన్లో తెరకెక్కుతున్న పెద్దిలో గౌర్ నాయుడుగా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు. మరో ఇంట్రెస్టింగ్ మూవీ 45లో అసలు ఒక్క సినిమా కూడా చేసిన ఎక్స్పీరియన్స్ లేని అర్జున్ జన్యాని డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మలయాళ సీనియర్ హీరోలు మమ్ముటి, మోహన్ లాల్ ఎప్పుడూ సినిమాలతో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉన్నారు. 60+ ఏజ్ లో కూడా 100 కోట్ల సినిమాల బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ కొడుతున్న మోహన్ లాల్ రొటీన్ డైరెక్టర్లకి కాకుండా 4-5 సినిమాలు మాత్రమే చేసిన డైరెక్టర్ నందకిషోర్ తో వృషభ అనే భారీ సినిమా చేస్తున్నారు. ఇలా సీనియర్లు యంగ్ డైరెక్టర్లకి ఛాన్స్ ఇవ్వడంతో స్క్రీన్ మీద కొత్త కాంబినేషన్స్ తో పాటు డిఫరెంట్ మేకింగ్ ని ఆడియన్స్ ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్ల కంటే కన్నడ, మలయాళీ హీరోయిన్లే ఎక్కువ ఉన్నారు. ఫ్రెష్ కాంబినేషన్స్ తో టాలీవుడ్ స్క్రీన్ మీద ఫైర్ సెట్ చేస్తున్నారు. మరి కన్నడ, మలయాళ హీరోయిన్లు తెలుగులో చేస్తున్న సినిమాలేంటి? ప్రస్తుతం తెలుగులో అంతా కన్నడ, మలయాళ హీరోయిన్లదే హవా నడుస్తోంది. కన్నడ హీరోయిన్లు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లతో బిజీగా ఉంటే మలయాళ హీరోయిన్లు కావలసినంత క్రేజ్ తో అవకాశాలు దక్కించుకుంటున్నారు. కన్నడ హీరోయిన్ గా వచ్చి ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ సత్తా చాటుతున్న హీరోయిన్ రష్మిక. సౌత్ బాలీవుడ్ లో వరుస పెట్టి సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ వరుస పాన్ ఇండియా మూవీస్ తో ఇప్పుడు టాప్ హీరోయిన్ అయిపోయింది. రష్మిక తర్వాత ఆ రేంజ్ లో క్రేజ్ ఇమేజ్ సంపాదించుకుంటున్న హీరోయిన్ శ్రీలీల. శ్రీలీల తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తోంది. లేటెస్ట్ గా జూనియర్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన శ్రీలీల పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చేస్తూ రవితేజతో మాస్ జాతర మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది. మరో కన్నడ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్. తెలుగులో గ్యాంగ్ లీడర్ తర్వాత శర్వానంద్తో శ్రీకారం చేసిన ప్రియాంక నానితో సరిపోదా శనివారంలో ఇంట్రెస్టింగ్ రోల్ చేసింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటింగ్ మూవీ ఓజీలో పవన్ కి జంటగా ప్రియాంక నటిస్తోంది. ఈ సినిమా క్లిక్ అయితే ఇక ప్రియాంక అరుళ్ మోహన్ కేర్ ఆఫ్ టాలీవుడ్ అయిపోవడం గ్యారంటీ. కేజీఎఫ్ తో క్రేజ్ తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి తెలుగులో 2 ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ సైన్ చేసింది. అందులో నానితో చేసిన హిట్ 3 సూపర్ హిట్ అవడంతో టాలీవుడ్ లో మంచి వెల్కమ్ అందుకుంది. ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డతో తెలుసు కదా అనే బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కూడా చేస్తూ బిజీ అవుతోంది ఈ కన్నడ హీరోయిన్. చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగులో మంచు క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ ఆషికా రంగనాథ్. బంగారాజులో ఆషికా పర్ఫార్మెన్స్ కి ఫిదా అయిన మెగాస్టార్ తన అప్ కమింగ్ మూవీ విశ్వంభరలో ఛాన్స్ ఇచ్చారు. ఈ సోషల్ ఫ్యాంటసీ మూవీలో త్రిష మెయిన్ హీరోయిన్ అయితే ఆషిక మరో హీరోయిన్ గా చేస్తోంది. నిజానికి కన్నడ హీరోయిన్లు ఇప్పుడు తెలుగులో కాస్త స్లో అయ్యారు. ఆ ప్లేస్ ని ఫిల్ చేస్తున్నారు మలయాళ భామలు. ఒకప్పుడు తమిళ్, కన్నడ హీరోయిన్లతో నిండిపోయిన టాలీవుడ్ ఇప్పుడు మాత్రం మలయాళ హీరోయిన్లు ఓవర్టేక్ చేస్తున్నారు అనడంలో డౌట్ లేదంటున్నారు ఆడియన్స్. మలయాళ హీరోయిన్లు ఇప్పుడు మన హీరోలకి మోస్ట్ వాంటెడ్ అయిపోయారు. ఒకవైపు బాలీవుడ్ హీరోయిన్లు తెలుగులో దుమ్ము లేపుతున్నా కూడా మలయాళ హీరోయిన్లు తమ హవా చూపిస్తున్నారు. స్పెషల్లీ ప్రేమలో హీరోయిన్ మమితా బైజు, కయడు లోహర్ లాంటి అప్కమింగ్ యంగ్ హీరోయిన్లు తెలుగులో సందడి చేస్తున్నారు. వెంకీ అట్లూరి, సూర్య కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా మమిత నటిస్తూ ఉండడంతో మూవీపై మంచి బజ్ క్రియేట్ అవుతోంది. భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైన సంయుక్త మీనన్ ఈ మధ్య వరుస సినిమాలు చేస్తోంది. అఖండ 2తో పాటు నిఖిల్ తో స్వయంభూ, శర్వానంద్తో నారీ నారీ నడుమ మురారి, పూరి జగన్ డైరెక్షన్ లో మూవీ, ఇలా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తూ తెలుగులో మోస్ట్ వాంటెడ్ అవుతోంది. తెలుగులో తన లక్ని
చెక్ చేసుకుంటున్న హీరోయిన్ మాళవిక మోహనన్. ఎంట్రీ ఇవ్వడమే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీతో ఎంట్రీ ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే మలయాళంలో స్టార్ హీరోలతో సినిమాలు చేసిన మాళవిక ప్రభాస్ డ్యూ రోల్ చేస్తున్న రాజాసాబ్లో హీరోయిన్ గా చేస్తోంది. తెలుగులో ఎప్పుడో ఎంట్రీ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్ అప్పట్నుంచి సినిమాలు చేస్తూనే ఉంది. ప్రతి సంవత్సరం తెలుగులో ఏదో ఒక సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తున్న అనుపమ పరమేశ్వరన్ లాస్ట్ ఇయర్ టిల్లు స్క్వేర్ తో అదరగొట్టింది. ఈ సంవత్సరం పరదా మూవీ రిలీజ్ పనుల్లో బిజీగా ఉంది. వీటితో పాటు శరవాణన్ చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా కూడా నటిస్తోంది. ఇలా వరుసగా కన్నడ, మలయాళ హీరోయిన్లు తెలుగులో హవా నడిపిస్తున్నారు. ఇది ఇవాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరో ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.